నమస్తే ఏపీ టీవీ 10 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. విశాఖలో టెక్ విజన్ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కాలేజీల విషయంలో నువ్వు ఇచ్చిన జీవోని నీ ముఖాన కొట్టి రాష్ట్రం మొత్తం ఊరేగిస్తా. నీ బాబాయ్ హత్యలాగా ప్రతిదీ మా మీద వేస్తామంటూ పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం. మెడికల్ కాలేజీల విషయంలో విమర్శలు చేస్తున్న జగన్ రెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్. మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 days కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి. తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని. ఆయన ఒక జీవో ఇచ్చాడు. ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలంటే పోలే. నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా. ఏం చేసావో అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి. నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదవండి. నేను చెప్పను. చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దట్. వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దట్. దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాదా నువ్వు చదువయ్యా చదువు. నేనని కదా సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే, అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చెల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు ఏమంటారు, ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు. రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ ఫైట్ ఇట్ అవుట్. 5 ఏళ్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చగొడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. ఇంతకు ముందు వాజ్పేయి గారి టైంలో కాపాడింది మేము, మళ్ళీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభాల్లో తీసుకొని రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం. అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే
టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్, అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీకి పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. విశాఖలో టెక్ విజన్ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుందని రిక్రూట్మెంట్ ఎంటర్ప్రీనర్ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ ఖాన్ సిబిఈ వెల్లడించారు. ఆయన మంగళవారం హోటల్ నోవాటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో 50 మంది ఔత్సాహికులు కంపెనీలు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. సంస్థకు $1.6 మిలియన్ టర్నోవర్ ఉందన్నారు. కంపెనీల స్థాపనకు ముందు మార్కెట్, ప్రజలు, సంస్కృతి అధ్యయనం చేసిన తర్వాతనే బిజినెస్ ప్రారంభించాలని ఆయన సూచించారు. భారత్ ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నారు. ఇక్కడ కంపెనీలు $5 బిలియన్ బిజినెస్ టర్నోవర్ ఏటా జరుగుతుంది. భారత్లో వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. తమ సంస్థ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం అన్నారు. విశాఖలో సంస్థ పార్ట్నర్ టెక్ విజన్ సంస్థ అధినేత రాజీవ్ సెంట్ మాట్లాడుతూ విశాఖలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. రిక్రూట్మెంట్ ఎంటర్ప్రైనర్ సంస్థతో టెక్ మిషన్ సంస్థ పార్ట్నర్గా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంస్థలకు శిక్షణ, హెచ్ఆర్, లీగల్ అంశాల్లో మద్దతు ఇస్తామని అన్నారు. Why India? Because నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ టెక్ వైజన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ మేము వైజాగ్లో ఉంది అండ్ దాదాపు 9 కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో 700 మెంబర్స్ పనిచేస్తున్నారు ఈ కంపెనీకి. మాకు ఇలాంటి 6 కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ మేము వైజాగ్లో పెట్టాము, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టిన పెరిగాను. అందుకే దాని బదులు కంపెనీ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గానే ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇప్పుడు మనకి షార్క్ ట్యాంక్ ఇండియా ఉంది, మీకు ఐడియా ఉంటుంది షార్క్ ట్యాంక్. అలాగే యూకేలో దాన్ని డ్రాగన్ డెన్ అంటారు. ఆయన జడ్జి. ఓకే, సో ఈయనతో మేము పార్ట్నర్షిప్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో పార్ట్నర్షిప్ చేసిన తర్వాత చాలా స్టార్టప్ కంపెనీస్కి మెయిన్ ఏంటి కావాలి? ఫండ్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ బిజినెస్ మెన్, వాళ్ళకి తెలియదు ఎలా బిజినెస్ నడపాలి. వాళ్ళకి టెక్నాలజీ ఐడియా ఉంది, ఓకే, ప్రాసెస్ ఐడియా ఉంది, కానీ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలో వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ వేర్ మేము వస్తాం. ఓకే, మేము వాళ్ళకి డబ్బులు వేస్తాం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాం బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. one of the fastest growing markets in the world, the rest of the world want to tap into the Indian talent pool. Already today, India has millions of people who are working for international organizations. We think you're only scratching the surface. This is a massive market that nobody really has captured today. There is no dominant player in the Indian market, which is why Recruitment Entrepreneur sees an opportunity to take that first mover advantage. కేంద్రం ప్రకటించిన ఖేలో ఇండియా పథకంలో భాగంగా నర్సీపట్నంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగం స్థల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ సంస్థ కూడా ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందే వీలుంటుందని అన్నారు. ఇండోర్ గేమ్స్ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ సహకారంతో ఈ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
గతంలో నర్సీపట్నానికి ఇండోర్ స్టేడియాన్ని మంజూరు చేశాం, కానీ గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకపోవడం వల్ల నిధులు వృధా అయ్యాయని అయ్యన్న పాత్రుడు అన్నారు. అక్కడ నుండి రుతులత్స పాత్రుడు స్మారకానందనం వనం స్కేటింగ్ రింగ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. గత 5 ఏళ్లలో మెయింటెనెన్స్ లోపంతో రింగ్ మరమ్మతులకు గురైంది. ఇప్పుడు మరమ్మతులు చేసి రాబోయే రోజుల్లో స్కేటింగ్ రింగ్ సిద్ధం చేస్తాం. గతంలో మాదిరిగా రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది. లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం. ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసాం ఇక్కడ. అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు. ఆ ఫండ్స్ అన్ని ల్యాప్స్ అయిపోయాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోవద్దు, కానీ మనకు అవకాశం ఈ మధ్యన వచ్చింది మనకి. నేను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం. ఆ స్కీమ్ ఏంటంటే మల్టీపర్పస్ స్టేడియం. ఒకే స్టేడియంలో 5-6 గేమ్లు ఆడుకోవచ్చు. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, తర్వాత త్రోబాల్ కానీ, ఇటువంటి గేమ్స్ 5-6 గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు. కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా, ఏమైనా ట్రైనింగ్ అవ్వాలన్నా, వాలీబాల్ ట్రైనింగ్ అవ్వాలన్నా ఆ పిల్లలకి 4 రోజులు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇక్కడే వాళ్ళకి బెడ్స్, పడుకోవడానికి భోజనాలు అన్నీ కూడా ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్ కూడా, స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ పెట్టారు. నేను మన రమేష్ గారు ఎంపీ గారు కలిపి మనం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశా. చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ప్లాన్ తయారు చేసి పంపిస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్, మాకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. అది మంచి స్కీము. మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంచేత ఈ సైట్లో కట్టాలని నా కోరిక. పక్కన కాలేజీలు, ఈ కాలేజీ, ఆ కాలేజీలు ఉన్నాయి. పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఇతర జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే అలా డిపిఆర్ తయారు చేయడం కోసం విశాఖపట్నం నుంచి వచ్చారు. నేను డిపిఆర్ కదంటారు, డిపిఆర్ తయారు చేయడానికి విశాఖపట్నం నుంచి వచ్చారు. అన్నీ తయారు చేసి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలా. నేను కూడా ఢిల్లీ వెళ్ళి 2-3 రోజులు కూర్చొని ఆ శాంక్షన్ ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సెంటర్గానే వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉందని చెప్పి స్కీమ్ పెట్టింది. ఇప్పటి నుంచో నా కళ, 2 నెలలకి కళ కూడా నెరవేరుతుంది. కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అలాగే మన ఎంపీ గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు, రమేష్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గణబాబు గారు అని విశాఖపట్నం ఎమ్మెల్యే గారు, అతను కూడా స్పోర్ట్స్ మ్యాన్. ఈ ఇష్యూ నాకు అతనే చెప్పారు, ఇలా స్కీమ్ ఉంది వాడుకోండి అంటే అతనే పంపించారు డిపిఆర్ కోసం. అతను కూడా థ్యాంక్స్ చెప్తూ, మళ్ళీ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు మనం పెట్టాం. అది కూడా 5 సంవత్సరాలు బట్టి ఎవరు కూడా పట్టించుకోలే, పాడైపోయింది. సూపర్. ఇప్పుడు ఆడ దాన్ని తయారు చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు తయారు చేసి లాస్ట్ టైం నేను స్టేట్ వైడ్ స్కేటింగ్ పోటీలు పెట్టా. మళ్ళీ రింగ్ తయారు చేసి 1 నెల రోజులు రింగ్ తయారు చేసి మళ్ళీ పూర్వంలాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కేటింగ్ క్రీడాకారులు పిలిచి మళ్ళీ నర్సీపట్నం 3 రోజులు స్కేటింగ్ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ప్రజలు కానీ, మీడియా కానీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం ముఖ్యాల వ్యర్థాలు వదులుతున్న లారీని పట్టుకున్న గ్రామస్తులు. ముఖ్యాల కోటిలింగాల సమీపంలో చంద్రయ్య కాయి వద్ద కెమికల్ వ్యర్థాలను వదిలి పెడుతుండగా పట్టుకున్న గ్రామస్తులు. కెమికల్ ట్యాంకర్ సమీపం కెమికల్ కంపెనీ వారిదేనని ఆరోపిస్తున్న గ్రామస్తులు. ప్రజలతో చెలగాటమాడుతున్న కెమికల్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా శ్రీనివాసులు బుధవారం ఉదయం 10:30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. సిఐ జయరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెద్ద పంజానీలో ఎస్ఐగా పనిచేస్తూ ప్రస్తుతం సిసిఎస్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. జిల్లా ఎస్పీ మనకంట చందోల్ ఆదేశాల మేరకు 1 టౌన్ ఎస్ఐగా అటాచ్మెంట్ కింద బాధ్యతలు స్వీకరించానన్నారు. సిఐ జయరామయ్య సూచనల మేరకు అధికారులందరి సమన్వయంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. కుప్పంలో చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో చికెన్ సెంటర్లపై దాడి చేపట్టారు. చికెన్ సెంటర్లు, హోటళ్లు చనిపోయిన మాంసాన్ని వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చికెన్ సెంటర్పై, హోటల్పై తనిఖీలు చేసేటప్పుడు చెడిపోయిన మాంసం దొరికితే ₹1,00,000 పెనాల్టీ వేస్తామని చెప్పారు. కబాబ్ సెంటర్లో చనిపోయిన చికెన్ ముక్కలను కబాబ్ చేసి అమ్మితే కఠినమైన చర్యలు తప్పవని అన్నారు. తమిళనాడు నుండి చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి కుప్పంలో విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మీ షాపు ఆగింది అంటే చనిపోయింది కోళ్ళు హాఫ్ కేజీ మా పేరు చెడినట్లే కదా సార్, అంతే కదా. వాళ్ళు రాని పక్క నీ షాప్ దగ్గర అట్లే కానీ ఇంకొకసారి మంది సార్ మీరు బిల్ బుక్ లో చూసుకుంటా ఒక కోడి కూడా ఇంకొకసారి నువ్వు వ్యాపారానికి ఊళ్ళోకి వస్తే
మంచి కోడి తీసుకొచ్చి వీడియో ನಮ್ಮ ಕಡೆ ಕೆಡದೀಗ ಅಂದಾಜ ಎತ್ತನ್ನು ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್లో వడ్డీ నికొచ్చింది మీరు వడ్డీ ఎత్తుకుంటూ పంచాయత్ ఆఫీస్లో నిలబెట్టుకున్నా ఎత్తుకొని నిలబెట్టుకున్నా ఇప్పుడు మా పేరు తెలియనట్లు కదా నువ్వు తీసుకుని నేను అవి కూడా చెక్ చేశాను తీసుకోలేదు నువ్వు అట్లా అంటే రానికూడదు తీసుకోండి మీరు ఎత్తుకొని నిలబెట్టుకున్నా మాట్లాడుకోండి ఇంకోటి ఇంకా మీ బండి ఇక్కడ తిరగదు ఇక ఫైన్ పదండి బండి అంత తీసుకోలేదు కాబట్టి సరిపోయింది అందుకని కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణనగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు వీక్గా ఉండే కోళ్ళు 1/2 కేజీ 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, మా యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు. చక్కని మాంసం అమ్మాలని మరీ విజ్ఞప్తి. కబాబ్ సెంటర్లు, హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము. దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది. దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన. ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనపడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్లు వేయడం జరుగుతుంది. కలర్స్ కూడా వాడకూడదు, ఎసెన్స్ వాడకూడదు. అందరూ చక్కగా కోఆపరేట్ చేయాలి పురపాలక సంఘానికి. ధన్యవాదాలు. ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కెళ్తున్నారు చేపల వాళ్ళు, వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంతకుముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు, ఇప్పుడు వేయటం లేదు. మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. అది ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఎక్కడా లేదు. వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దానికి కూడా డిమాండ్ ఉన్నది. ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారు, అలాంటిది ఏం లేదు ఇప్పుడు. ఆనాడు నెహ్రూ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో నిజాం పాలనకు విముక్తి కలిగింది. ఈనాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రజా పాలనను అందిస్తుంది. వరంగల్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యాడు. ఆ నియంతను 10 ఏళ్లు చూశారు, పీకి పడేశారు. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని అన్నారు. పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే ఇప్పటి నిజాం నయా నిజాం ఇంటికి పంపడానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకి ఆ పని అప్పగించింది. వీరంతా వీరోచితంగా పోరాడితే డిసెంబర్ 7, 2023న నయా నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన అంటే ఏమిటో, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది. గత సంవత్సరం 23 డిసెంబర్ 7వ తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిస్తుంది. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని
నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన రహదారులకు సుమారు 7 లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు నగరంలో దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించామని అన్నారు. మేజర్గా ఉన్న 3 హోల్సేల్ దుకాణాల్లో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందన్నారు. హోల్సేల్ దుకాణాల నుండి తెచ్చి చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారికి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వచ్చానా సార్ చూపించండి సార్. సార్ ఇక్కడ చూపించండి సార్. ఒక్క నిమిషం వెహికల్ ట్రాక్టర్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు, ఇంకా తర్వాత చేయలేదు. ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్. సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది. కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు. లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎకో బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. తర్వాత కూడా మనము ఈ అవేర్నెస్ నాట్ జస్ట్ సప్లయర్స్, రీటైలర్స్ అమ్మకుండా ప్రజలలో కూడా ప్లాస్టిక్ వాడుకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైన్స్ ఇప్పుడైతే పెద్ద పెద్ద సప్లయర్స్లో ల్యాక్స్లో వేసాము. 1,80,000, 2,80,000 ల్యాక్స్లోనే వేస్తున్నాం. ఎందుకంటే ఆ స్టాక్ కూడా చాలా పెద్ద స్టాక్, మనం టన్స్లో తీస్తున్నాం. అంత పెట్టుకోకుండా ఉండాలి. సో అంత తెలిసి కూడా పెట్టుకున్నారు కాబట్టి భారీగానే ఫైన్లు వేస్తున్నాం. అవి కట్టాలి, కట్టకపోతే సీజ్ చేయడం జరుగుతుంది షాప్స్. శ్రీకాకుళం ఎండిఓ ఆఫీస్ ప్రక్కన ఇల్లిసిపురం ఆపోజిట్ అన్నపూర్ణ మెస్ ఎదురుగా శ్రీకాకుళం శ్రీ సాయి సూర్య ఉచిత దంత వైద్య శిబిరం. శ్రీ సాయి సూర్య డెంటల్ హాస్పిటల్ వారు ఈ రోజు ఉదయం కొప్పంగి జెడ్పీటీసీ స్కూల్లో ఉపాధ్యాయులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత దంత వైద్య శిబిరం ఉపాధ్యాయులందరూ దంత సమస్యలు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించారు.
డాక్టర్ సిహెచ్ రాజేష్ బాబు మరియు డాక్టర్ నాగప్రియ, డెంటల్ సర్జన్, మేడమ్స్, ఉపాధ్యాయులు అందరికీ ఉచిత దంత పరీక్షలు చేయించి వాళ్ళ సమస్యను తెలుసుకున్నారు. దంత సమస్య ఉన్న వారికి ఈహెచ్ఎస్ కార్డు ఉన్న వారికి హాస్పిటల్కి వస్తే తక్షణమే ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామని తెలిపారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ శ్రీమతి రాజేశ్వరి ఉపాధ్యాయులకు దంత సమస్యల కోసం చర్చించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఉమాకుమారి, కేశవ మరియు హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వరకు ఎవరు కూడా తెచ్చుకోరు. ఇంట్లో వాళ్ళకి ఉంటాయి, పేరెంట్స్కి అందరికీ హెల్త్ కార్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది హెల్త్ కార్డు. వీలైనంత వరకు హెల్త్ కార్డులో ఫ్రీగా చెకప్స్, ట్రీట్ అంటే ఏమి రోగి కూడా పెట్టక్కర్లేదు. ఓన్లీ కార్డు తీసుకొని వస్తే మీకు మీ ఇష్టం. వచ్చాక మీరు చేయించుకుంటారా చేయించుకోరా అనేది మీ ఇష్టం. నేను మాత్రం చెకప్ రమ్మని మాత్రమే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకోండి, మీ కార్డు యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి ఉంటాయి, అందరికీ ఉంటాయి సార్. ఈవెన్ నాకు కూడా ఉంటాయి. చెకప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోండి. అంటే మేము అది పెట్టుకోవడం కాదు సార్. అంటే కార్డు తీసుకొస్తే మేము చేయగలిగి తప్పకుండా చేయాలి. మేము ట్రీట్మెంట్ చేస్తున్నా చేయకపోయినా కూడా హెల్త్ కార్డు మీకు తీసుకొని వస్తే మేము ఫ్రీగా చెకప్ అనేది మీకు చేయాలి. మళ్ళీ మీరు నచ్చలేదంటే వెంటనే మీ కార్డు తీసుకొని మీరు పెట్టి వెళ్ళిపోవచ్చు. మా దగ్గరనే కాదు, డెంటల్ మీద అవేర్నెస్ చాలా తక్కువ. డెంటల్ వల్లే చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా మన ఒంట్లో బాడీలో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అనేవి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.